కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వేణిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి యుందునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించు బతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ సత్య శ్రీసభను, మీ సేవకులకు మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపలుకుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. ఇప్పుడు మన పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల తైలమును దీవిస్తారు. వ్యాధిగ్రస్తుల తైలము ఇది ఒక వ్యక్తి యొక్క స్వస్థతకు అలాగే పాప నివారణకు వినియోగించబోతున్నటువంటిది. మరణావస్థలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ వ్యాధిగ్రస్తుల తైలాభిషేకం ద్వారా తిరిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, మానసిక ప్రశాంతతను, దైవ బలమును వారు పొందుతారు. ఈ తైలమును దీవించమని మన పీఠాధిపతులను కోరుతున్నాం. ప్రభు అయిన దేవ, ప్రేమగల తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసంతో మేము చేయ ప్రార్థన దయతో ఆలకించండి. నరుల అవసరములు తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలము పైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంతరము పొందు వారందరికీ నీ దీవెనను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలను, శరీర మానసికము ఆధ్యాత్మికమైన జబ్బులకు స్వస్థతను లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభువైన క్రీస్తు నామమున ఆశీర్వదింపమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సమాధానం. ఇప్పుడు పీఠాధిపతులు గురువులందరి దగ్గరికి వచ్చి తన ఐక్యతను,
తన యొక్క శాంతి సమాధానాలను కుడి వైపున తర్వాత ఎడమ వైపున ఉన్నటువంటి గురువులందరికీ కూడా పంచుతూ ఉండగా అందరూ సర్వేశ్వరుని దొరికి అనేటువంటి పాట గాయక బృందంతో కలిసి పాడదాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యులు.